పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. విజయవాడలో పెద్ద ఎత్తున ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలో 3 పార్టీల ప్రతినిధులు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఏం మాట్లాడారు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ర్యాలీలపైన వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి, ఒకసారి అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. తిరంగా ర్యాలీ విజయవాడలో, ఈరోజు హైదరాబాద్లో కూడా జరగబోతుంది. సో విజయవాడలో జరిగినటువంటి ర్యాలీలో అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అలాగే పురంధేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చారు. ఎలా జరిగింది ర్యాలీ, మీ ఒపీనియన్ ఏంటి? ముందు 3 పార్టీలు అంటే కూటమి పార్టీలు అందరూ కలిసి చాలా అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేశారు. వీళ్ళు 3 పార్టీ అధినేతలు విజయవాడలో పాల్గొన్నారు. అంటే ఈ దేశం కంటే మనం గొప్ప వాళ్ళం కాదనేది ఒక ఇదనేది మెసేజ్ ఇవ్వగలిగారు. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసుకుంటే యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా దేశం కంటే మనం గొప్ప వాళ్ళం కాదు, మేమేదో సెలబ్రిటీ సినిమాలు తీస్తాం అనుకుంటారు, సినిమాల్లో స్పందించే చాలా తక్కువగా ఉన్నది. కానీ నిజమైన దేశభక్తుడు అంటే మురళీ నాయక్. 23 సంవత్సరాలకి ఆయన దేశం కోసం చనిపోయాడు. ఆయనకంటే మేము గొప్ప వాళ్ళం కాదు, అతను నిజమైన దేశభక్తుడు అన్నాడు. అదేవిధంగా పాకిస్తాన్ని ఎవరైతే పాకిస్తాన్ ప్రేమించాలో ఇక్కడ ఉండటానికి వీల్లేదన్నాడు. అదే మాటను పునరుద్ఘాటిస్తా ఇంకో మాట ముందుకెళ్ళారనమాట. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎక్కడున్నా సమూలంగా వాళ్ళని తీసేయాల్సిందే. అది మోదీ గారికి ఆ విషయంలో మేము పూర్తిగా సంఘీభావం తెలియజేస్తుంటారు. ఆ విషయాన్ని చాలా ఇదిగా భావోద్వేగంతో అంటే దేశం మీద ప్రేమతో ఈ 3 జెండాల యొక్క విశిష్టత గురించి, 3 రంగుల గురించి ఆయన చక్కగా చెప్పగలిగారు. ప్రేక్షకుల నుంచి అదే ఇది వచ్చిందండి, అప్లాజ్ వచ్చింది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న అనుభవం తెలియదు కాదు. ఆ జెండా విశిష్టత, కృష్ణా జిల్లా బట్లపెరుమూరు గ్రామంలో పింగళి వెంకయ్య గారు ఆ జెండా రూపశిల్పి, మనం ఎంతో గర్వపడాలా. ఇది ప్రపంచంలోనే మోదీ గారి నాయకత్వంలో భారతదేశం చాలా మంచి పొజిషన్ వెళ్తుంది. ఈ సమయంలో ఉగ్రవాదులు మీద తీసుకొచ్చిన ఆపరేషన్ సింధూర్, ఎందుకంటే ఇదంతా కూడా తిరంగా ర్యాలీ అంతా ఆపరేషన్ సింధూర్కి, సాయుధ దళాలకి మేమున్నామనే భరోసాతో చేస్తున్నాం. అదే అన్ని అంటే పార్టీలకు అతీతంగా పాల్గొనే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ కూడా చాలా ఈసారి మార్పు చెందింది అనుకోవాలి. ఎందుకంటే ఒక స్టాండ్ తీసుకున్నారు ఇది పాకిస్తాన్ విషయంలో. మోదీ గారికి పూర్తి సపోర్ట్ చేయటం, సాయుధ దళాలు కూడా వాళ్ళు అహోరాత్రులు కష్టపడి దేశం కోసం పనిచేయటం, ఆ మాత్రం మోరల్ సపోర్ట్ కూడా మనం చేయకపోతే ఇంకా ఉండి కూడా ఉపయోగం లేదు. సరే, ఆయన ఉద్ధరహిస్తా ఆపరేషన్ సింధూర్లో మన మహిళ సింధూర్ అని తెలిపేశారు. అదే పేరుతో మోదీ గారు చేసింది ఒక్కసారిగా ప్రపంచం అంతా చూసింది మన శక్తి ఏంటి అనేది అన్నారు. అదే సమయంగా మేక్ ఇన్ ఇండియా గురించి చెప్పారు. ఇంకొకటి ఆయన చెప్పిన మాటలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ప్రత్యేకంగా ఈ దేశంలో ఉగ్రవాదం అనేది ఉండకూడదు, ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నా వాళ్ళని లేపేయాల్సిందని చెప్పి అదే మాటని రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. మూలాలు సమస్య లేదు, ఈ భూభాగం మీద ఉండటానికి వీల్లేదన్నారు. అదే మాటని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం. ఇప్పుడు సెలబ్రిటీస్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు కానీ, యుద్ధం ముగిసినప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఎవరు సెలబ్రిటీస్ అసలు రియాక్ట్ అయ్యారా? మామూలుగా అయితే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వినబడతాయి వీళ్ళ పేర్లు. ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, ఇతర సెలబ్రిటీస్ కానీ, బాలీవుడ్ సెలబ్రిటీస్ మీద విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ నడుస్తున్నాయి. రియాక్ట్ అయ్యారు? ఎవరైనా సంఘీభావం ప్రకటించారు అసలు? సార్, ఒకళ్ళిద్దరు తప్పితే ఎవరు సంఘీభావం తెలియజేయాలి. మనకు తెలిసి నాని, చిరంజీవి గారు, తర్వాత నాగార్జున గారు, ఇటువంటి వాళ్ళు ముందుకు వచ్చి సంఘీభావం తెలియజేశారు. మేము ఉన్నాం అనేది తెలియజేశారు. కొంతమంది ఇక్కడ ఉండి కూడా లేనట్టే. వాళ్ళు దేశంలో ఎవరెవరో సాయిపల్లు అంటారు, సమంత అంటారు, ప్రకాష్ రాజ్ అయితే మరీ అది ఏదో పబ్లిసిటీ అయితే ఆమె చేసిన ట్వీట్ ఏదో నెగిటివ్ షేడ్ వచ్చింది చేసింది. సరే, ఏదైనా కానివ్వండి, మనం ఉన్నప్పుడు ఇక్కడ సానియా మిర్జా పాకిస్తాన్ ఆయన షోయబ్ మాలిక్ని పెళ్లి చేసుకుని మనం ఏమల్లా, ఆమె ఇష్టం అన్నారు. వాళ్ళ బిడ్డ ఇండియాలో పుట్టినా మనం ఏమల్లా. సరే, అది మనం మొదటి నుంచి ఉన్న ఆ వైఖరి. కాబట్టి ఇక్కడ ఉండి ఈ నేల మీద ఉండి గాలి పీల్చుకుంటా ఈ దేశం ఆ జెండా నీడనుంటా కనీసం మనకి సాలిడారిటీ తెలియపోతే, పహల్గామ్లో లాస్ట్ మంత్ 22 జరిగిన దాంట్లో చనిపోతే వాళ్ళ కనీసం వాళ్ళ కుటుంబాలకు సంతాపం తెలియజేయలేదు. అది ఒకటైతే. 2, సైనికులు వాళ్ళు ప్రాణాలు విరోచితంగా పోరాడి చనిపోతుంటే కనీసం వాళ్ళకి సంఘీభావంగా తెలియజేసే టైం కూడా వీళ్ళకి ఉంటల్లా. వీళ్ళకి మిగతా పిక్చర్స్ ఇది చేసుకోవడానికి, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి. ఇప్పుడు మీరు, నేను, కేశవ్ గారు, మీరు చూస్తారు సినిమాలు, నేను చూస్తా, మన ఫ్యామిలీస్ చూస్తాయి. మనం అందరం కలిసి చూస్తే వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ, హీరోలు కానీ, సెలబ్రిటీలు కానీ. లేకపోతే సెలబ్రిటీస్ అవుతారా? అవరు కదండి. వీళ్ళు సెలబ్రిటీలుగా భావించి వీళ్ళు ఏదో దైవాంశ సంభూతుల్లాగా విర్రవీగుతూ ఉంటే
ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు అదే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కదా. మరి పాకిస్తాన్ ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఏ స్థానంలో ఉన్న సెలబ్రిటీస్ అయినా రాజకీయ నాయకులు ఉండి వెళ్ళిపోండి అన్నాడు. మీరు పాకిస్తాన్ వెళ్ళండి, టర్కీ వెళ్ళండి, అజర్బైజాన్ వెళ్ళండి, మీకు కూడా ఎలా ఉంటుందో తెలిసింది. 2 ఆప్షన్స్ అదనంగా వచ్చింది. పాకిస్తాన్ వచ్చింది. రేడియేషన్ విలువ కూడా తెలిసింది కదా. రేడియేషన్ వల్ల ఏందనేది కూడా వీళ్ళకి తెలిసేసింది. భారతదేశంలో సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉండాలంటే భారతదేశం ఇటువంటి దేశంలో ఉంటా సెలబ్రిటీ స్థాయిలో స్పందించాల్సిన రీతిలో స్పందించకపోతే అది హాలీవుడ్ కావచ్చు, తెలుగు హిందీ ఇండస్ట్రీస్ కావచ్చు, కాన్ల ద్వయం కావచ్చు, ఇక్కడ షోకాళ్ళు పెద్దవాళ్ళని చెప్పుకున్నాళ్ళు కావచ్చు. కనీసం ఎవరో సినిమా రేష్మి అనే ఆమె కూడా చేసింది, పాకిస్తాన్ పదం చేస్తే 4 కోస్తానంది. అంటే ఒక రకంగా వాళ్ళ చూసైనా బుద్ధి తెచ్చుకోవట్లా. అంటే చిన్న వాళ్ళు ఎక్కువ రెస్పాన్స్ అవుతున్నారు. జగపతి బాబు గారు కూడా స్పందించారు. కానీ ఇక్కడ ఉంటా ఈ ప్రకాష్ రాజుకి ఏమైంది, ఈయనకి ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అంటుంటాడు మాట్లాడితే. ఆయనకి అసలు ముందు ఆయన్ని హాస్పిటల్లో చేర్పించాలో లేదో తెలియదు. ఆయన కరెక్ట్గా మతి స్థిమితం ఉండి మాట్లాడతారు లేదా. పాకిస్తాన్ సినిమాలు ఎందుకు నిషేధం విధిస్తారని చెప్తారు. సోకాళ్ళు పెద్ద పెద్ద నటులు కూడా పాకిస్తాన్ హీరోయిన్లు కూడా ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఇక్కడ మన హీరోయిన్లు లేక ఈ దేశంలో అంతా ఇప్పుడు 116 దేశాలు మన కేశవ్ గారు హైదరాబాద్ జరుగుతుంది. ప్రపంచ సుందర పోటీలు జరుగుతున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాల్ని మనం కట్టిపడేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అటువంటిది ఈ దేశంలో ఉన్నప్పుడు నీ సెలబ్రిటీ స్టేజ్ ఇచ్చిన ఈ దేశంలో పౌరులకి, మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు కూడా సంఘీభావం తెలియకపోతే ఇంకెట్లా అవుతారు మీరు సెలబ్రిటీస్ అవుతారు? అంతే కదండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు మీరు సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తారు, తాడేపల్లికి వెళ్తారు రేట్లు పెంచుకోవడానికి. ఆ రేట్లు పెంచే దాంట్లో మీకు కూడా రూపాయి మీకు వస్తుంది కదా. వచ్చినప్పుడు కనీసం మినిమం న్యాయం ఈ దేశంలో ఉన్నాం, మన కోసం చనిపోతున్నారే, ఎప్పటి నుంచో ఈ పాకిస్తాన్ కాశ్మీర్ సమస్య, పిఓకే సమస్య ఉంది కదా. ఇటువంటి సమయంలో కూడా మనం వాళ్ళ సంఘీభావం తెలియజేయాలన్న ఇంగిత జ్ఞానం లోపించడం అనేది మనం పిల్లవాడు 7 8 తరగతున్న కనీసం ఈ ర్యాలీలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది కానీ ఈ ర్యాలీ కన్నా కానీ సెలబ్రిటీస్ ఎవరైనా వచ్చి ఉండాలి. మాకు సంబంధం లేదు రాజకీయ పార్టీలు అన్నట్టుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, రేవన్నో 22వ తారీఖు జరిగినప్పుడు ఆయన ఓవైసీ కూడా బ్రదర్స్ కూడా వచ్చి సాలిడారిటీ తెలియజేశారు. ఎప్పుడు లేని విధంగా హిందూ ముస్లిం అయితే గ్యాప్ తీసుకోవద్దాం, హిందూ ముస్లింలు ఈ ఇష్యూలో కలిసిపోయారు. భారతదేశం ఏపీలో సెలబ్రిటీస్ మాత్రం ఏపీలో సెలబ్రిటీస్ లేదు, ఇక్కడ సెలబ్రిటీస్ లేకపోవటం. తర్వాత మొన్న కూడా ఆపరేషన్ సింధూర్ పెట్టినప్పుడు కూడా నెక్లెస్ రోడ్లో అసెంబ్లీలో పనిచేసే, సెక్రటరియట్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ర్యాలీకి వెళ్ళారు సార్. కల్నల్స్, రిటైర్డ్ కల్నల్స్, ఆర్మీలో చేసిన వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారు నడిపాడు. పార్టీలకు అతీతంగా అది రాజకీయ నాయకుడు అంటే. కాబట్టి వాళ్ళని చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని స్ఫూర్తి తెచ్చుకుంటే ఈ దేశంలో ఉంటే ఆదరిస్తారు. లేకపోతే మిమ్మల్ని మీరు చూసే సినిమాలు కూడా రేపు బాయ్కాట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది దేశభక్తి అనేది అవసరమైనటువంటి సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో తప్పితే ఎప్పుడు బయటకు వస్తుంది అనేది చంద్ర శ్రీనివాస్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. అలానే సెలబ్రిటీస్ అసలు అడుగు బయటకు పెట్టేటువంటి సాహసం కూడా ఎందుకు చేయడం లేదు, దేశభక్తి అనేది వీళ్ళలో లేదా అనేది ప్రశ్న. రేపు పొద్దున సినిమాలు బాయ్కాట్ చేస్తే మాత్రం ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక విజయవాడలో జరిగినటువంటి తిరంగా ర్యాలీ మాత్రం ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి నుంచి మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం మరోసారి సైనికులకి సంఘీభావంగా నిలిచినటువంటి సందర్భంగా దీన్ని చూడాల్సి ఉంటుందని చెప్పి విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.